భద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతే నమః. ఈరోజు రామాయణంలో భాగంగా మేనక గురించి తెలుసుకుంటాం. మేనక విశ్వామిత్రుల యొక్క సంగమం గురించి తెలియజేస్తారు. ఇందులో మేనక విశ్వామిత్రుడు మళ్ళీ దీక్ష వహించాడు. ఒకనాడు ఆయన పుష్కర తీర్థంలో స్నానానికి వెడుతున్నారు. అదే సమయంలో అతి లోక సౌందర్యవతి అయినటువంటి అప్సరశోభామ మేనక స్నానం చేసి తడి బట్టలతో ఆ పుష్కర తీర్థం ఒడ్డున కనపడింది. ఆమె శరీరం, లావణ్యం, అవయవ సౌందర్యం విశ్వామిత్రునికి మదనతాపం కలిగించాయి. తపో దీక్ష విడిచి ఆమెతో శృంగార యాత్ర సాగిస్తుండగా 10 సంవత్సరాలు లీలగా దొర్లిపోయాయి. ఒకనాడు ఆయన తన కామ్యవనాన్ని తలుచుకొని చింతిస్తూ, ఇదే దేవతల పన్నాగం అయి ఉంటుంది, నా తపస్సు నిర్విఘ్నంగా సాగకుండా ఈ అవరోధం కలిగించారు అని అనుకుంటూ ఉంటే మేనక భయంతో గజగజలాడుతూ చేతులు జోడించి నిలబడగా ఆయన ప్రసన్నుడై, మేనక, ఎందుకు భయపడతావు? దేవేంద్రుని శాసనానుసారం వచ్చావు. నాలో కామం చావక నేను నిన్ను చేరదీశాను. నీ తప్పు ఎంతమాత్రమూ లేదు. నిశ్చింతగా వెళ్ళు అని ఆమెను సాగనంపి కామాన్ని జయించి ఉత్తర దిశగా ప్రయాణం చేసి కౌళికీ నదీ తీరంలో తపస్సు సాగించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, నాయన, నువ్వు బ్రహ్మర్షివి అయ్యావు అని అదృశ్యమయ్యాడు. విశ్వామిత్రుడు అంతటితో తృప్తిపడక వాయుభక్షణంతో తపస్సు ఆరంభించాడు. వేసవి వేళ పంచాగ్ని మధ్యంలో, వానాకాలంలో కుంభవృష్టి మధ్యంలో, శీతాకాలంలో నదిలో నిలబడి దీర్ఘకాలం తపస్సు చేస్తూ ఉంటే భయపడిన దేవేంద్రుడు రంభని పిలిచి, అతిలోక లావణ్యవతి, నువ్వు ఎలా అయినా విశ్వామిత్రుని తపస్సుకు భంగం కలిగించాలి అన్నాడు. రంభ తలవంచి గద్గద స్వరంతో, ప్రభు, ఆయన తీవ్ర స్వభావుడని, ఆగ్రహిస్తే ముల్లోకాలు కంపిస్తాయని విన్నాను అన్నారు. ఇంద్రుడు, నీకంత భయం అవసరం లేదు. నీ వెంట మన్మధుడు ఉంటాడు, నేను కూడా ఉంటాను. వసంతుడు వెళ్ళి ఆయన ఆశ్రమ పరిసరాలను వసంత ఋతు శోభతో నింపుతాడు, బయలుదేరు అన్నాడు. ఆ మాటలతో కొంత ధైర్యం తెచ్చుకుని రంభ బయలుదేరింది. విశ్వామిత్రుని ఆశ్రమ ప్రాంతంలోని లతలన్నీ సువాసన లేనే పూలతో నిండాయి. కోకిలల కలస్వనాలు సాగుతున్నాయి. రంభ విశ్వామిత్రుని ఎదుట విలాసంగా నిలబడి ఆయన మనస్సును హరించింది. అంతలో మనసును నిగ్రహించి, రంభ, కామక్రోధాలను జయించి బ్రహ్మర్షిని కావాలి అనే దీక్షతో ఉన్న నన్ను నాశనం చేయడానికి దేవేంద్రుడు నిన్ను పంపాడు. ఈ పాపప్పనికి దిగిన నువ్వు రాయివై పడి ఉండు అని ఆమె ప్రార్థనతో ప్రసన్నుడై, బ్రహ్మర్షి వశిష్ఠుని అనుగ్రహంతో నీకు శాపవిముక్తి కలుగుతుంది అని పంపించాడు. ఇంకా నేను క్రోధాన్ని జయించలేదు. నేటి నుంచి మౌనవ్రతంతో ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని బ్రహ్మర్షిత్వం సాధిస్తాను అని నిశ్చయంతో తూర్పు దిక్కుగా వెళ్ళి యోగనిష్ఠతో గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తూ ఉంటే ఆయన శిరస్సు నుండి అగ్ని బయలుదేరింది. అది లోకాలను భస్మం చేయగలదని భయపడి బ్రహ్మ విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి, బ్రహ్మర్షి, ఇంద్రియాలను జయించి లక్ష్యాన్ని సాధించావు. దీర్ఘాయుర్దాయం సిద్ధించింది, తపస్సు చాలించు అన్నాడు. విశ్వామిత్రుడు, వేదజ్ఞానము, బ్రాహ్మణత్వము నాకు సిద్ధించాయని బ్రహ్మర్షి శ్రేష్ఠుడు అయినటువంటి వశిష్ఠుల వారు చెప్పే వరకు నేను దీక్షను కొనసాగిస్తాను అన్నారు. దేవతలు వశిష్ఠుల వారిని రప్పించి ఆయన చేత ఆ మాట అనిపించారు. విశ్వామిత్రుడు దీక్షను విరమించాడు. దేవగణాలు అమరావతి చేరాయి. రామభద్ర, ఈ విశ్వామిత్రుడు ఎంత తపస్సంపన్నుడో, తేజశాలియో, ధర్మతత్పరుడో తెలిసిందా అని కథ ముగించాడు. జనకుడు, బ్రహ్మర్షి, మా గురువుల నోట మీ శక్తి వినిన మాకు సంతోషంగా ఉంది. అప్పుడే సూర్యుడు అస్త్రాది చేరుకున్నాడు. మీరు సాంధ్యకృత్యాలను ముగించి ఆరగించి విశ్రమించండి. రేపు మీ దర్శనం చేసుకుంటాను అని సెలవు తీసుకున్నాడు. మనకు దీని గురించి నేను వివరణ ఏమి ఇవ్వనని చెప్పాను, కానీ నిన్న మన భాగవతం గురువు గారు కూడా ఏమన్నారంటే, ఊరికి చదువుకుంటూ పోతే ఎవరైనా చదువుకుంటారు అన్నారు.
అందువల్ల ఒక చిన్న మాట మాత్రమే చెప్తాను. పంచేంద్రియాలను మనము నిగ్రహించుకోవాలి అనేటువంటి సందేశం ఇందులో ఉంటుంది. ఒక లక్ష్యం సాధించాలి అంటే మనము ఏకాగ్రచిత్తంతో ఉండాలి. మన చుట్టూ ఉండేటువంటి ఆకర్షణలు, ఇప్పుడు విశ్వామిత్రుడిని గనక రంభ, మేనక వీళ్ళు ఎలా, మేనక వశపరుచుకుంది ఆవిడతో 10 సంవత్సరాలు ఆయన మరి జీవించారు. మరి ఆ ఫలితంగానే మనకి మీకందరికీ ఆ శకుంతల అది తెలుసు కదండి, ఇది వస్తుంది ఆ కథ. మనం అందులో మళ్ళీ మనం భారతంలోకి వెళ్లాల్సి వస్తుంది, అదంతా అని కాదు. కాబట్టి ఏంటంటే ఏదైనా వాళ్ళు పుణ్యమూర్తులు కాబట్టి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారు, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే మన మొత్తం ప్రపంచంలో భారతదేశం ఒక రకమైనటువంటి అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు కాదు, ప్రాచీన కాలం, అతి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఈ భరతఖండం అని చెప్తున్నారు కదా, అటువంటి భరతఖండంలో మనం ఈనాడు జన్మించాము అంటే ఒకప్పుడు వాళ్ళు ఇక్కడ నడిచినటువంటి ప్రాంతంలో మనం నడుస్తున్నాము అంటే మనం ఎంత ధన్యజీవులము. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ జన్మించామని మనం అర్థం చేసుకోవాలని నాకైతే అనిపిస్తోంది. నా భావన అది. నా భావనే సమంజసం అని కూడా నేను చెప్పను, ఇది నాకు తోచినటువంటి భావన. కాబట్టి మనం అందరం కూడా ఏదైనా సాధించాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ధ్యానంలో కూర్చుంటున్నాము, మనం దాంట్లో రావట్లేదు, రాకపోయినా కూడా సాధించాలి, పట్టుదలతో మనం ముందుకు వెళ్ళాలి ಅಂತ మనకి ఇందులో నేర్పిస్తారనమాట. ఇంకొకటి, ఈ కథ అంతా మనకి ఎందుకు చెప్తున్నారు అంటే అప్పటికి రాముడు పసిబాలుడే కదా, ఇంకా ఆయనకి వివాహం కూడా అవ్వలేదు. కాబట్టి మనకి ఒక రకంగా ఎలా నడవాలి అనేటువంటి సందేశం. మరి ఆయన ముందు ముందు ఆయన ఏకపత్ని వ్రతుడు అవటానికి ఇది కూడా ఒక మొలకయ్యిందేమో అని నా యొక్క అభిప్రాయం అనమాట. ఇది అంటే ఆయన భగవానుడికి ఏమిటి నువ్వు చెప్పేది అనొచ్చు మీరు, కానీ మరి అదే భగవానుడు కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఆయన ఆ తర్వాత జన్మలో ఆయన మరి ఎంతమంది భార్యలు, 16,000 మంది భార్యలన్నా ముందు 8 మంది అయితే ఉన్నారు కదా ఆయనకి. కాబట్టి ఇక్కడ ఏం తెలిసింది మనకి, ఏకపత్ని వ్రతుడు, అందులో ఉన్నటువంటి ఆనందాన్ని ఆయన అనుభవించారు, పరాయి స్త్రీని ఆయన వాంఛించలేదు. మరి తర్వాత కథలో మనకి రామాయణం ముందుకు వెళ్తూ ఉంటే కనుక మన రావణాసురుడి సహోదరి శూర్పణఖ రావడము, వీళ్ళ మీద ఆవిడ అందగత్తెల అంటే వాళ్ళకి కోరిన కామరూపులు, వాళ్ళు ఏది కావాలంటే ఆ రూపం వారికి వస్తుంది. ఆ రూపంతో ఆవిడ వీళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన లొంగిపోలేదు. ఇవన్నీ ఆయన బీజాలు అయ్యాయేమో అని నేను అనుకుంటాను, ఒక గురువు ముఖంగా ఇలా జరిగినాయి అనేటువంటిది నేను అనుకుంటాను. ఏదైనానండి పుట్టుకతో మనకి వచ్చేవి కొన్ని, తర్వాత మన పరిసరాలు, మన చుట్టుపక్కల మన తల్లిదండ్రులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, గురువులు కానివ్వండి, వారి నుంచి నేర్చుకునేటువంటివి కొన్ని. అందులో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మంచిని స్వీకరించాలి, చెడుని తొలగించాలి అనేది నాకు ఈ యొక్క భాగంలో నాకు అర్థమైనటువంటి విషయము. నాకు అర్థమైన విషయాన్ని మీకు కూడా పంచుకున్నాను. మీ సమయాన్ని నేను కనుక హరించినట్లయితే నన్ను మన్నించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.